ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి ఒక వంటకాన్ని అయితే ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు బిర్యానీ తయారు చేయడం ఎలాగో మీకు ఒకసారి చూపిద్దామని అనుకున్నాను. ఇగోండి, ఈరోజు మీకు ముందుగానే చూపిస్తున్నాను. ఇగోండి, అంటే కావలసిన ఐటమ్స్ అండి, బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూసారు కదా. ముందు ఇవ్వండి మసాలా సామాన్లు, ఇవన్నీ కూడా బిర్యానీ ఆకులు, తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్, దాల్చిన చెక్క, ఇలాచి, టమాటాస్, చిన్న ముక్క ఏంటది క్యారెట్, బీట్రూట్, ఒక 4 పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి, కొత్తిమీర, మసాలా పౌడరు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, మనం ఇంకా ఇందులోకి వెళ్ళిపోదాం. ముందు స్టవ్ మీద పాత్ర పెట్టుకొని, పాత్రలో కొంచెం ఆయిల్ పోసుకున్నాం కదా. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం అందులోనే ముందుగా ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని బాగా ఇచ్చేసుకోవాలండి. ఇలాగా మీరు ఆనియన్స్ స్ట్రైట్గా కట్ చేసుకొని ఇది వేపుకొని, బిర్యానీకి ఎక్కువ ఇలా చేస్తే మనకు మంచి ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఇలా చేయండి. అంటే కొన్ని అన్నీ కలిపేసి అలా కూడా చేస్తారు కదా, కానీ అయితే నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇలా కూడా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం తర్వాత నేను కొంచెం అందులో నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ముందులో వేసుకోవచ్చు, తర్వాత అంతా అయిపోయిన తర్వాత కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నేను ఎందుకంటే కొంచెమే చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఈ ఆనియన్స్ని మనం కొన్ని బయటకు తీసుకొని మనం లాస్ట్లో కొన్ని వేసుకుంటాం. కొంచెం అందులో ఉంచేసి అందులోనికి ఇప్పుడు మనం మసాలా సామాన్లన్నీ కూడా వేసేస్తాము. క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకొని, టమాటాలు, మీడియం మంటలో పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి కదా, త్వరగా కలర్ కూడా మారిపోతుంది. వేగంగా వేగిపోయి తర్వాత ఇవన్నీ పచ్చిమిర్చి అలా వేసేసుకొని కాస్తంగా మసాలా వేసుకుందాం. నేనైతే 2 పావులు వేస్తానండి, అందుకే నేనైతే కొంచెం వేసుకుంటాను మసాలా. ఇవన్నీ బిర్యానీ మసాలా పౌడర్ ఆడించుకున్నది. గార్నియర్స్కి కొంచెం ఉంచుకొని మిగిలిన ఇందులో మనం యాడ్ చేసుకొని ఇందులో మనము 20 నిమిషాల ముందండి ఇవ్వండి బియ్యాన్ని మనం నానబెట్టుకున్నాం. ఒకసారి చూపించండి. బియ్యాన్ని మనం ఇవన్నీ నానబెట్టుకున్నాం. ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనం అందులో వేసుకోవాలి. మామూలు సన్న బియ్యం కాదు, బాస్మతి రైస్.
ఇప్పుడు మనం ఇందులోకి రైస్ని యాడ్ చేసుకుందాం. నేనైతే 2 పావులు వేసానండి రైస్. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఈ బియ్యము అంటే రైస్ పొడిగయ్యి ఇదండి. ఇప్పుడు నేను రైస్ వేసుకున్నాను కదా, నేను 2 పావులు రైస్ వేసుకున్నాను కాబట్టి మీకు ఎట్లా కొలత ఎలా వేసుకోవాలనేసి అంటే 2 పావులకి ఇది వాటర్ నేనైతే ఈ లోటతనైతే నాకు అంటే నా 2 ఇవి పడతాయి. మీకు వేసి చూపిస్తాను. 2 పావులకి నేను 2 లోటాలు వాటర్ వేస్తున్నాను. అంటే 4 లోటాలు వేసుకోవాలి కదా, కానీ ఇది నాకు 2 గ్లాసులతో సమానం అన్నమాట. ఇది మాకు ముందు నుంచి కొలత మా అత్తయ్య ఉన్న దగ్గర నుంచి, అందుకని పావుకి 1 లోటా వేస్తే సరిపోద్ది. కానీ మామూలు మీరైతే ఎలా కొలుసుకోవాలంటే 2 పావులు బియ్యం వేసుకుంటే మీరు ఏ గ్లాస్తో ఏ కొలత తీసుకుంటున్నారో దానికి డబల్ వేసుకోవాలి వాటర్. అలా గుర్తుపెట్టుకోండి మీరు. ఇదండి నేనైతే 2 లోటాలు వేసుకున్నాను కదా, ఇంకొంచెం నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మళ్ళీ ఎక్కువైనా బాగోదు, కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు వేసేసుకుందామండి. ఓకే, మూత పెట్టేసి ఉడికినాక మళ్ళీ నేను చూపిస్తాను. బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం దాన్ని ఇది కొంచెం వేసుకొని ముందు మనం కొంచెం ఆనియన్స్ ఉంచాం కదా తీసి దీని మీద కొంచెం వేసుకొని మనం సర్వ్ చేసుకునేటప్పుడు దీన్ని మళ్ళీ మనం కలుపుకొని సరిపడా మీద కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే బిర్యానీ రెడీ. మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేయండి.